సుఖాలు మూడు రకాలు: ఐహికము, అముష్మికము, కైవల్యము. ధన, కనక, వస్తు, వాహనముల ద్వారా కలిగే విషయ సుఖము, పుత్ర, మిత్ర, కళత్ర, సంబంధ బాంధవ్యాల వలన కలిగే ఆనందము ఐహిక సుఖములు. యజ్ఞ యాగాది కర్మల ద్వారా కలిగే స్వర్గలోక భోగాలు అముష్మికాలు. ఆత్మ సాక్షాత్కారము వలన కలిగే సుఖము కైవల్యము. ధన, కనక, వస్తువాహనములు లభించినచో సుఖము లభిస్తుంది. ఇవి లభించకపోయినచో దుఃఖము వస్తుంది. అదేవిధంగా భార్య, పుత్రుల వలన, బంధువుల వలన సుఖము మరియు దుఃఖాలు రెండూ కూడా అనుభవించవలసి వస్తూ ఉంటుంది. వీటి వలన మరు జన్మ ఎత్తక తప్పదు. అదే విధముగా యజ్ఞ యాగాదుల వలన స్వర్గలోకానికి వెళ్ళినప్పటికీ ఆ కర్మ ఫలితం అయిపోయిన వెంటనే మరలా భూమిపైనే జన్మించవలసి ఉంటుంది. మరు జన్మ తప్పదు. కానీ కైవల్యం అనగా మోక్షము పొందినటువంటి అతను మరు జన్మ ఎత్తాల్సినటువంటి అవసరము లేదు. అది ఏ శాశ్వత సుఖము.